డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం 10th క్లాస్ హిందీ న్యూ సిలబస్లో ఫస్ట్ లెసన్ సాఖి అనే లెసన్ చూద్దాం. ఇది కబీర్ దాస్ గారు రాశారు. కబీర్ దాస్ గారి గురించి మీకు ప్రత్యేకంగా కొత్తగా చెప్పాల్సిన పని లేదనుకుంటాను. ఎందుకంటే ఆయన 6th క్లాస్ 7th క్లాస్ నుంచి కూడా ఆయనవి ఉన్నాయి ఆయన పద్యాలు. ఈయన గురించి కొన్ని విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. कबीर दास యొక్క జీవనకాल 1398 से 1518 तक. అంటే ఆయన జన్మ 1398లో జరిగింది, మరణము 1518లో జరిగింది. మొత్తం మీద ఆయన 120 ఇయర్స్ బతికాడు. ఆయన గురువు గారి పేరు రామానందం. క్రాంతిదర్శి కవి అన్నాడు ఆయన. క్రాంతిదర్శి, క్రాంతి అనగా విప్లవం, తిరుగుబాటు. ఈ సమాజంలో ఉండే రకరకాల చెడు ఆచారాలు, రకరకాల మూఢనమ్మకాల మీద ఆయన తిరుగుబాటు చేసి ఆయన యొక్క రచనల ద్వారా ప్రజల్లో చైతన్యవంతులను చేయడానికి ప్రయత్నం చేశాడు. అందుకని ఆయన క్రాంతిదర్శి కవి అంటారు. ఈయన శాస్త్రజ్ఞానం కంటే అనుభవ జ్ఞానానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. అంటే ఆ పుస్తకాల్లో రాసిన దానికంటే, గ్రంథాల్లో రాసిన దానికంటే ఆయన చాలా ప్రపంచం తిరిగాడు. దేశమంతా తిరిగి ఆయన గమనించిన కొన్ని విషయాల్ని ఆయన కవితల్లో రాశాడు. అనుభవ జ్ఞానం, చూసిన దాన్ని, అనుభవించిన దాన్ని ఎక్కువగా రాశాడు. కాబట్టి ఆయన అనుభవాన్ని చూసి మనం కూడా నేర్చుకోవాల్సిన విషయాలన్నీ దీంట్లో చూద్దాం. ఆయన యొక్క భాష ఎలాంటిదంటే పూర్వీ జనపద భాష. పూర్వీ అంటే తూర్పు, ఈస్ట్ వైపు, దేశంలో ఈస్ట్ వైపు, తూర్పు వైపు ఉన్న ప్రాంతం అయింది. ఆ ప్రాంతంలో ఉన్న జానపద భాష. జనపద అంటే జానపద అంటే అక్కడ వాడుక భాష. ప్రజల్లో జానపద భాష అనగానే వాడుక భాష, అందరూ చదువు లేని వాళ్ళు కూడా వాడుకగా మాట్లాడుకునే భాష జనపద భాష అంటారు. ఆ భాషలోనే ఉంటాయి ఆయన పదాలన్నీ, ఆయన పద్యాలన్నీ. అంటే ఇప్పుడున్న ఆధునిక కవుల్లా కాకుండా అప్పుడు ప్రజలు ఎట్లా మాట్లాడుకునేవాళ్ళు, ఆ భాష ఉండేది. ఆ భాష ఇప్పుడు ఉంటుంది ఈయన కవితల్లో. ఈశ్వర్ ఏకహై నిర్వికారహై అరూపహై, ఆయన సిద్ధాంతం ఇది. ఆయన యొక్క సిద్ధాంతం ఏమిటంటే ఈశ్వర్ ఏకహై, దేవుడు ఒక్కడే. ఆయన నిరాకారుడు, ఆకారం లేనివాడు. ఒక శక్తి అనేది ఉంది అని నమ్ముతాడు ఆయన. ఈ శక్తిని మనము గుర్తించి దాన్ని దానికి అనుకూలంగా మనం ప్రవర్తించాలి. ఇది ఆయన సిద్ధాంతం. అంతేగాని ఎవరో ఒక దేవుడు అనే పద్ధతి కాకుండా ఈయన కవితల్లో మొత్తం మీద రామ్ అనే పదం ఉంటుంది. రామ్ అంటే నిజంగా ఇప్పుడున్న ఈ హిందూ దేవతల్లో రాముడు కాకుండా దేవుడు అని అర్థం. రామ్ అంటే దేవుడు ఆయన ఉద్దేశంలో. కాబట్టి ఇప్పుడు మనం ఆయన జ్ఞానాన్ని బట్టి ఏం చెప్పాడు ఇవన్నీ చూద్దాం. ఫస్ట్ కొంచెం ఒకసారి మనం పద్యాన్ని చదువుకుందాం. ऐसी वाणी बोलिए मन का आपा को, ऐसी वाणी बोलिए मन का आपा को, अपना तन शीतल करे औरन को सुख हो, औरन को सुख हो. ఐసి బాణి బోలియే. ఐసి అంటే ఇలాంటి, సచ్ అంటాం ఇంగ్లీష్లో. ఇలాంటి మాటలు మనం వాణి అంటే వాణి అంటే మాటలు. బోలి మాట్లాడండి. ఎలాంటి మాటలు మాట్లాడండి. ఎలాంటి మాటలు? మన్క ఆప హోయ్. మన్ అంటే మనసు, ఆప అంటే అహం. అహం అంటే అహంకారం, గర్వం. మనలో ఉన్న అహంకారం పోవాలి. మనలో ఏం అహంకారం ఉంటుంది? మీలో కొంతమందికి ఉంటుంది. నాకు అన్నీ తెలుసు, నేను జ్ఞానవంతుడిని, నేను జ్ఞానవంతురాలని, నాకంటే గొప్పవాళ్ళు ఎవరు లేరు, ఇలాంటి అహంకారం ఉంటుంది. ఈ అహంకారం ఉండకూడదు. ఈ అహంకారం, మనలో ఉన్న అహంకారం అంతా పోవాలంటే మన మాటలు ఎలా ఉండాలి? ఎదుటి వాళ్ళలో ఉన్న అహంకారం కూడా పోయేటట్టు ఉండాలి. మనక ఆపాక్ హోయ్, మనసులో ఉన్న అహంకారం కోల్పోయేటట్టు, పోగొట్టుకునేటట్టు ఉండాలి. ఇంకా దీనివల్ల మంచిగా మాట్లాడడం వల్ల ఉపయోగం ఇంకా ఏముంటుందంటే అపనా తన్ శీతల కరే. అపన అంటే మన యొక్క తన్ అంటే శరీరం. శీతల కరే, శీతలు అంటే కూల్ చేసుకోవడం, చల్లపరుచుకోవడం. లోపల ఉన్న వేడి అంటే కోపము లాంటి దుర్గుణాలు.
కామ క్రోధ లోభమోహ మదమాత్సర్యం లాంటి గుణాలన్నీ కూడా ఉండటం వల్ల శరీరంలో బీపీలు, ఇప్పుడు బీపీ అంటారు ఇప్పుడు ఈ రోజుల్లో, శరీరంలో వేడి వచ్చేసి కోపం వచ్చేసి అందరితో పాటు అందరిని చెడు చేసుకుంటాం మనం. ఎప్పుడు ఈ గుణాలన్నీ లోపల ఉండటం వల్ల. ఈ గుణాలు ఎప్పుడు వస్తాయంటే మామూలు అహంకారం ఉన్నప్పుడు. అహంకారాన్ని వదిలేసి అందరితో మంచిగా ఉండాలని ఒక మనసులో ఒక ఫీలింగ్ తెచ్చుకున్నప్పుడు లోపల ఉన్న కోపము అహంకారం అన్నీ పోతాయి. పోయినప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు మనం జీవితంలో ఏం సాధించాలనే దాంట్లో ఎక్కువ శ్రద్ధ పెట్టచ్చు. అపనాథన శీతల కలయి మంచిగా మాట్లాడటం వల్ల మన మనస్సు మన శరీరం కూడా చల్లబడతాయి. ఔరనకు ఔరనంటే అన్యులో ఇతరులకు కూడా సుఖం కలిగిస్తాం మనం. ఎప్పుడు మన మాటల ద్వారా. మన నోటి మాట తీయగా ఉండాలి. నోరా వీపుకు తేగే సామెత ఉంది. మనం చెడు మాటలు మాట్లాడామనుకోండి మన వీపుకి దెబ్బలు పడతాయి, మాట్లాడటం సరిగ్గా కుదరకపోతే. మనం మంచిగా మాట్లాడామనుకోండి అందరూ స్నేహితులు అవుతారు, అందరూ మనల్ని గౌరవిస్తారు. ఇది నేర్చుకోవాలి మనం. సెకండ్ పద్యం కూడా ఇప్పుడు ఒకసారి చదువుకుందాం. కస్తూరి కుండలి బసై మృగడుండై బనుమాహి. కస్తూరి కుండలి బసై మృగడుండై బనుమాహి. ऐसे घटी घटी वानो है दुनिया देखई नाही, दुनिया देखई नाही. ఇప్పుడు ఈ పద్యానికి అర్థం చూద్దాం. కస్తూరి కుండలి బసై మృగఢుండై బన్మాహి. కస్తూరి అనగా చందన్. చందన్ అంటే గంధం. గంధం అంటే మీకు తెలుసు. ఈ కస్తూరి అనేది కొండలి బసై. కొండలి అనగా నాభి. ఈ నాభి దేని నాభి? మృగ అంటే ఒక రకమైన హిరణం, ఒక రకమైన జింకల రకాలు. వీటిల్లో హిరణం ఈ కస్తూరి మృగ వేరు. ఈ ప్రత్యేక రకమైన ఒక జాతికి చెందిన ఈ జింక యొక్క నాభిలో కస్తూరి ఉంటుంది. కస్తూరి అనగా అందులో కొన్ని సందర్భాలు, కొన్ని సీజన్స్లో ఈ ప్రత్యేకమైన ఈ జింకకి నాభిలో నుండి ఒక స్రావం వస్తూ ఉంటుంది, రసం. ఆ స్రావము మంచి సువాసన వెదజల్లుతూ ఉంటుంది. ఈ సువాసన ఎక్కడి నుంచి వస్తుంది అనే దానికి తెలియదు, దానిలోనే ఉన్నట్టు తెలియదు. ఈ సువాసన కోసం ఏం చేస్తుందంటే ఈ మృగు ఢూంఢై బన్మా. ఢూంఢై అంటే వెతకడం. వెతుకుతూ ఉన్న అడవంతా కూడా. వన్ అంటే జంగల్, ఫారెస్ట్. అడవంతా కూడా. మాహి అంటే మే అంటే లోపల అని అర్థం. అడవంతా కూడా ఢూంఢై వెతుకుతూ ఉంటుంది ఈ మృగ కస్తూరి మృగ అంటే కస్తూరి ఉన్న మృగని, కస్తూరి ఉన్న జింక, ఈ చందన ఉన్న జింక. ప్రతి జింకకి ఉండదు. ఈ జింక ఏం చేస్తుందంటే తన నాభిలో ఉన్న సువాసనని గుర్తించలేక అడవంతా తిరుగుతూ ఉంటుంది. ఎక్కడో వస్తుంది సువాసన, దాని దగ్గరికి వెళ్ళాలి అని. ఎట్లా ఉందంటే ఇది ఐసై అంటే ఇలాగే గట్టి రామహి. గట్టి అనగా శరీరం. ఇది ఒక ఘటం. ఈ శరీరం ఒక ఘటం. ఘటం అనగా కొండను ఎందుకన్నాడు? ఘటం అంటే మట్టితో చేసింది కాబట్టి శరీరం కూడా మట్టితో తయారైంది. అందుకని ఇది మట్టి ఘటం అంటారు దీన్ని. ఈ గట్టి అంటే ఘటం అనగా శరీరం అనగా మనిషి. ఈ మనిషిలో రామాయణ దేవుడు ఉంటాడు, మనిషిలోనే దేవుడు ఉంటాడు. కానీ తెలియదు చాలా మంది. ప్రపంచం అంతా దునియా దేఖైనాహి, తనలో ఉన్న దేవుణ్ణి, తన శరీరంలో ఉన్న దేవుణ్ణి ప్రపంచం అంతా కూడా నహి దేఖతా. దునియా నహి దేఖతా. ప్రపంచం చూడలేదు, తెలుసుకోవట్లేదు. ఈ మృగలాగే అంటే ఈ జింకలాగా ప్రపంచం అంతా వెతుకుతూ ఉన్నారు. దేవుడు ఎక్కడో ఉంటాడు, టెంపుల్స్లో ఉంటాడు, గుళ్ళలో ఉంటాడు, కాశీ ఇలాంటి చాలా ప్రదేశాలు వెళ్తుంటారు కదా. ఎక్కడెక్కడో దేవుడు ఉంటాడో వెళ్తూ ఉంటారు. కానీ దేవుడు ఎక్కడో ఉండడు, మనలోనే ఉంటాడు. దీన్ని మనకు ఒక ఉదాహరణ మహాభారతంలో కూడా, పురాణాల్లో కూడా కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. ఎట్లాగంటే ఒకసారి పాండవులు ఇట్లాగే తీర్థయాత్రలకు వెళ్తూ ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు కూడా తమతో రమ్మంటారు తీర్థయాత్ర. నేను వద్దులే, ఇదిగో ఈ దోసకాయ తీసుకెళ్ళండి, ఈ దోసకాయ తీసుకెళ్ళి
మీరు ఎక్కడ ఎన్ని గంగల్లో మునుగుతారో అన్ని గంగల్లో కూడా దీన్ని కూడా ముంచండి సరిపోతుంది అని చెప్తాడు. అట్లాగే వీళ్ళందరూ వెళ్ళి అన్ని చోట్ల తీర్థయాత్రకు వెళ్ళి ఎక్కడెక్కడ గంగా ఉంది, ఎక్కడెక్కడ ఏమైనా ఉంది అన్ని నదుల్లో మునిగి వాళ్ళు దీన్ని కూడా ముంచి వస్తారు, తిరిగి వస్తారు. తిరిగి వచ్చినప్పుడు అక్కడ వాళ్ళందరికీ భోజనం ఏర్పాటు చేస్తారు. తిరిగి వచ్చిన తర్వాత ఆ భోజనం ఏర్పాటు చేసిన తర్వాత ఈ దోసకాయతోనే వంటకం తయారు చేయించి కృష్ణుడు వాళ్ళందరికీ పెట్టిస్తాడు. పెట్టించినప్పుడు ఏంటి దీంతో ఎందుకు వంట వండించావు, ఇప్పుడు ఎన్నో స్పెషల్స్ ఉన్నాయి కదా అని అడుగుతారు. అయితే ఆ దోసకాయ చేదుగా ఉంటుంది. ఆ వంటకాల్లో తింటుంటే ఏమిటి చేతు వంటకం ఎందుకు పెట్టావు, దోసకాయ ఎందుకు పెట్టావు అన్నప్పుడు ఆయన చెప్తాడు, చూసారా మీరందరూ గమనించారా, నేను ఇచ్చిన దోసకాయ ఎన్ని టెంపుల్స్ తిరిగింది, ఎన్ని తీర్థయాత్రలు ఎన్ని గంగల్లో మునిగినా కానీ దాంట్లో చేదు పోలేదుగా. అక్కడ మహత్యం ఉంటే దీంట్లో చేతి పోయి చక్కటి తీపి రావాలిగా. అట్లాగే మనలో లోపల చెడు ఉండి ఎక్కడికో వెళ్ళి మనము శుద్ధిపడాలంటే కాదు, మనలో ఉన్న దేవుడినే మనం చూసుకోండి. మీలో ఉన్న ఆత్మే దేవుడు. మీలో ఉన్న ఆత్మ నీట్గా పరిశుద్ధంగా ఉంచుకోండి, అప్పుడే దేవుడు ఉంటాడు. అంతేగాని ఎక్కడో తిరిగితే మనకేమీ దేవుడు రాడు అని వాళ్ళకి చెప్పాడు. ఈ విధంగా ఎన్నో ఉదాహరణలు ఉంటాయి. అట్లాగే ప్రపంచమంతా ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఎక్కడో దేవుడు ఉంటాడని ఆలోచిస్తూ ఉంటారు. తనలోనే దేవుడు ఉన్నట్టు తెలుసుకోవట్లేదు. అది ఆయన చెప్తున్నాడు కబీర్ దాస్ గారు.